ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మావయ్య. నవీన్, రేయ్ ఏంట్రా ఏడుస్తున్నావేంటి? ఏమైందిరా? ఇలా చెమటలు పట్టున్నాయేంటి? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను పారిపోయి వస్తున్నాను మామయ్య. పారిపోయి రావడం ఏంట్రా? నువ్వు చెప్పేదేంటో నాకు అర్థం కావట్లేదు. నేను ఉదయం స్కూల్కి వెళ్తుంటే నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు మామయ్య. నేను వాడి దగ్గర నుంచి తప్పించుకొని వస్తున్నాను. అవునా? అవును మామయ్య, నన్ను బెదిరించాడు కూడా. నిన్ను బెదిరించాడా? రాస్కెల్ ఎవడ్రా వాడు? తెలియదు మామయ్య, నేను చాలా భయపడిపోయాను తెలుసా. నేనొచ్చాను కదా, ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను వాడు కొట్టడం లాంటివి ఏం చేయలేదు కదా? లేదు, బెదిరించాడు అంతే. అవునా? అలా రౌడీ నిద్రలోకి జారుకోగానే నువ్వు ఎస్కేప్ అయి వచ్చావా? అవును మామయ్య, సైలెంట్గా చప్పుడు చేయకుండా ఎస్కేప్ అయి వచ్చాను. నువ్వు సూపర్ రా, నీకు చాలా తెలివుంది. ఇంటెలిజెంట్ ఫెలోరా. పద కారెక్కు, ఇంటికెళ్దాం. అలాగే మామయ్య. ఏంటండి, ఆ అమ్మాయి 2 అవర్స్లో వస్తా అని చెప్పింది. ఇప్పటికీ హాఫ్ డే అయిపోయింది, ఇంకా రాలేదు. పాపం వాళ్ళ అన్నయ్య వాళ్ళ బాబు మిస్ అయ్యాడు కదా, ఆ టెన్షన్లో ఉందేమో. అవుననుకోండి, మనకి ఈ పని చాలా ఇంపార్టెంట్ కదా. ఇంపార్టెంటే, కానీ ఇప్పుడు తనున్న సిచ్యువేషన్లో మన ప్రాబ్లం గురించి ఎలా మాట్లాడతాం? సరే, ఒకసారి అయితే ఫోన్ చేయండి, విషయం ఏంటో కనుక్కోండి. ఏదో ఒకటైతే చెప్తుంది కదా. సరే. ఏంటి ఎస్ఐ గారిది? ఇంతవరకు బాబు గురించి ఎటువంటి ఆచూకు తెలియకపోవడం ఏంటి? మా టీం అంతా బాబు కోసం వెతుకుతూనే ఉన్నారు సార్. మాకు ఇంతవరకు ఎటువంటి క్లూ దొరకలేదు. అయినా మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం సార్. హలో సార్, చెప్పండి. శ్రీవల్లి, మీ అన్నయ్య వాళ్ళ బాబు దొరికాడా? లేదు సార్, బాబు ఎక్కడున్నాడో ఇంకా తెలియలేదు. అవునా? బాబు గురించి తెలియగానే నేనే మీకు కాల్ చేస్తాను సార్. నేను డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తాను. ఓకే అమ్మా. సరే సార్. మామూలుగా ఎవరన్నా పిల్లలను కిడ్నాప్ చేస్తే ఈ పాటికి పేరెంట్స్కి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాళ్ళు. కానీ మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన వాడి మోటివ్ ఏంటో అర్థం కావట్లేదు. వాడు ఎవడో, ఎందుకు చేశాడో ఏమీ తెలియట్లేదు. ఎలాగైనా మా బాబుని వెతికి పట్టుకోండి సార్. వాడికి ఏమన్నా అయితే మేము తట్టుకోలేము. వదినా, ఏడవకో, ధైర్యంగా ఉండు. నవీన్కేం కాదు, వాడు క్షేమంగా తిరిగి వస్తాడు వదినా. హలో, అవునా? ఎప్పుడు? సరే. ఏం జరిగింది నాన్న?
నవీన్, నీకేం కాలేదు కదా? ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు నేనేం చేయలేదు కదా? నాకేం కాలేదు నాన్న. నన్ను అతను ఒక ఇంట్లో బంధించి బెదిరించాడు, అంతే. అతను నిద్రలోకి జారుకోగానే నేను చప్పుడు చేయకుండా మెల్లగా తప్పించుకొని పారిపోయి వచ్చాను. అవునా? నిన్నిక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా త్రిదేవ్ మామయ్య తీసుకొచ్చాడు. నేను పారిపోయి రోడ్డు మీదకి రాగానే కారులో వస్తూ నన్ను చూసి కారు ఆపాడు మామయ్య. అలా నన్ను కాపాడాడు మామయ్య. నాన్న, చాలా థ్యాంక్స్ త్రిదేవ్. మా బాబుని కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్లు ఎందుకక్క? అయినా మీరు పిల్లాడి విషయంలో శ్రద్ధగా ఉండాలి కదా. కరెక్ట్గా ఆ సమయంలో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే బాబు ఏమైపోయేవాడు? నిన్ను ఇంట్లోనే అమ్మ దగ్గర ఉండమని చెప్పాను కదా త్రిదేవ్. నువ్వెందుకు బయటకు వచ్చావు? అసలు ఎక్కడికైనా బయలుదేరావు? నీకోసమని ఆఫీస్కి బయలుదేరాడు శ్రీవల్లి. నాన్నగారు ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఇంట్లోనే మర్చిపోయారు. అది ఇవ్వడానికి నేనే వెళ్దామనుకుంటే నేను వెళ్తానంటూ ఆ ఫైల్ త్రిదేవ్ తీసుకున్నాడు. అలాగే ఆఫీస్లో నీతో కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అలా చెప్పాడు. జరిగేవన్నీ మంచికే అంటారు కదమ్మా. ఆ టైంలో త్రిదేవ్ అలా వెళ్ళటమే మంచిదైంది. బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. బాబుని తీసుకురావడం ఒక్కటే ముఖ్యం కాదత్తయ్యా. అసలు ఈ పనిచేసిన వాళ్ళెవరో తెలుసుకోవాలి. వాళ్ళని వదిలిపెట్టకూడదు. అవును త్రిదేవ్, చిన్నపిల్లల్ని బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అస్సలు వదలకూడదు. చట్టానికి పట్టించి కఠినంగా శిక్షించాలి. బాబు నవీన్, నిన్నెక్కడికి తీసుకెళ్లారు? ఆ ఇల్లు ఎక్కడుంది? నీకేమైనా గుర్తుందా? నన్ను మామయ్య రోడ్డు మీద కారులో ఎక్కించుకున్న చోటుకి దగ్గరలో లెఫ్ట్ సైడ్ ఉంది తాతయ్య. మీకు బాబు ఎక్కడ కనపడ్డాడు అల్లుడు గారు? జవహర్ నగర్ రోడ్లో మావయ్య. తాతయ్య, ఆ ఇల్లు చాలా పాతగా ఉంది. ఆ ఇంటి ముందు ఒక చెట్టు కూడా ఉంది. ఎస్ఐ గారు, బాబు చెప్పింది మొత్తం విన్నారుగా? దాని ప్రకారం వెతికి పట్టుకుని వాళ్ళని జైల్లో వేయండి. నా మనవణ్ణి కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళని అస్సలు వదిలిపెట్టకండి. అలాగే సార్. సరే అండి. మేము ఇప్పుడే వాడిని అరెస్ట్ చేస్తాం. వస్తాం సార్. సారీ నాన్న, నిన్న రౌడీ వెధవలు తీసుకెళ్లిపోతుంటే కాపాడుకోలేకపోయాను. ఊరుకో వదినా, బాబు దొరికాడు కదా, ఇంకా అదే విషయం తలుచుకొని ఎందుకు బాధపడతావు? అవును భవానీ, ఊరుకో. బాబుకేం కాలేదు. త్రిదేవ్ సేఫ్గా తీసుకొచ్చాడు కదా. భవానీ, ఇక వెళ్దాం పద. ఏంటి బావా, అప్పుడే అలా వెళ్ళిపోతానంటారేంటి? నాకు అసలు ఇంటికి రావడమే ఇష్టం లేదు. కానీ నా కొడుకు ఇక్కడున్నాడని వచ్చాను, అంతే. ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. నాన్న, మనం ఇక్కడే ఉండిపోదాం. నాకు ఆ ఇల్లు నచ్చట్లేదు. అక్కడ నాన్న, మా తాతయ్య, పిన్ని ఎవ్వరూ ఉండరు. నేనక్కడికి రాను. నువ్వు నోర్మై, ఇంటికి పద. బావా, బాబు కిడ్నాప్ అయి భయంలో ఉన్నాడు. ఇప్పుడు అందరినీ చూసి సంతోషంగా ఉన్నాడు. ఈ టైంలో అలా తీసుకెళ్తే వాడు బెదిరిపోతాడు. మీరు ఒంటరిగా అందరికీ దూరంగా అక్కడ ఉండటం ఎందుకు? కలిసి ఉంటే కలదు సుఖం అన్నారు. అందరం కలిసి ఉంటే ఒకరికి ఒకరు తోడుగా ఇలా ఏ సమస్య వచ్చినా అందరం కలిసి పరిష్కరించుకోవచ్చు. నా మాట విను. అవును దినేష్, త్రిదేవ్ ఈరోజు మనల్ని పెద్ద ప్రాబ్లం నుంచి కాపాడాడు. ఆ విషయం గుర్తుపెట్టుకో. కనీసం అతను చెప్పిందైనా విను. మీ సలహాలు నాకేం అక్కర్లేదు.
నా కొడుకుని ఆ దేవుడే కాపాడాడు. నిజమే బావా, మనం ఏం చేసినా అంతా ఆ దేవుడి చిత్తమే అంటారు. దేవుడే నన్ను ఆ టైంలో అక్కడికి పంపి బాబుని కాపాడేలా చేశాడు. అలాగే ఇప్పుడు మిమ్మల్ని కూడా ఆ దేవుడే ఇక్కడికి పంపించాడనుకుని ఇక్కడే ఉండిపోండి ప్లీజ్. ఎందుకు? రేపు మళ్ళీ మమ్మల్ని మెడపెట్టి బయటికి గెంటడానికా? భవానీ, పద వెళ్దాం. నేను వెళ్తాను అత్తయ్య గారు. ఆయనకి ఇంకా కోపం పోలేదు. మీరెవరు ఎన్ని చెప్పినా ఆయన వినరు. పద నాన్న. నేను రాను. భవానీ, వస్తున్నావా? పద నవీన్. వాడు కిడ్నాప్ అయ్యాను నానమ్మ అని చెప్పేసరికి నేను చాలా భయపడిపోయాను. వాడికి ఏదన్నా జరుగుంటే మనందరం ఏమైపోయేవాళ్ళం. నాకైతే ప్రాణం పోయినంత పని అయిపోయింది. కొడుకు ఇంటికి దూరం అయ్యి ఇప్పటికే ఎంతో బాధపడుతున్నాను. మనవడి కూడా దూరం అయితే నేను బతికుండేదాన్ని కాదు. ఊరుకో సీత, అలా మాట్లాడుకో. వాడికి ఏమన్నా జరగనిస్తాననుకున్నావా? ఏం చేసైనా సరే నా మనవణ్ణి కాపాడుకుని ఉండేవాణ్ణి. అవునమ్మా, బాబు క్షేమంగా ఉన్నాడు. ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇక దాని గురించి ఆలోచించి బాధపడుకో. అవునత్తయ్యా, మీరిలా బాధపడటం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడిప్పుడే మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి. ఏదో ఒక అద్భుతం జరిగి త్వరలోనే దినేష్ బావ మనసు మార్చుకొని తిరిగి మీ దగ్గరకు వస్తాడు. నా మాట విని మీరు ప్రశాంతంగా ఉండండి. ఆశతోనే బతుకుతున్నాను బాబు. కానీ ఈరోజు జరిగిన సంఘటన నన్ను చాలా కలవరపెట్టింది. మళ్ళీ ఇలాంటివి జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదు. ఈ గుండె ఆగిపోతుంది. అమ్మ ఇప్పుడు చాలా డిస్టర్బ్గా ఉంది. ఈ సమయంలో త్రిదేవ్ గురించి చెప్పడం మంచిది కాదు. అన్నయ్య ఇంట్లో నుండి వెళ్ళిపోయిన బాధ తీరకముందే ఒక మోసగాడి చేతిలో కూతురు జీవితం బలైపోయిందని తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. అంత పెద్ద షాకింగ్ న్యూస్ తనకి తెలిస్తే నిజంగానే అమ్మ గుండె ఆగిపోతుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. చూసావా శ్రీవల్లి, మళ్ళీ మీ వాళ్ళందరి దృష్టిలో నేనే హీరోనయ్యాను. నేను కిడ్నాప్ చేయించి నేనే కాపాడి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు నీ కాన్సంట్రేషన్ డెఫినెట్గా నా మీద నుండి మీ అమ్మ హెల్త్ మీదకి వెళ్తుంది. ఈలోపు నువ్వు ఆ ప్రవీణ్ వాళ్ళతో కలిసి ఏం ప్లాన్ చేయాలనుకున్నావో తెలుసుకొని దాన్ని కూడా ఆపేస్తాను. దట్ ఈజ్ త్రిదేవ్. త్రిదేవ్ గురించి ఈరోజు మీడియాకి చెప్పేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తో అందరూ చాలా డిస్టర్బ్ అయ్యారు. ముఖ్యంగా అమ్మ చాలా భయపడిపోయింది. ఈ పరిస్థితుల్లో త్రిదేవ్ గురించి చెప్పటం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ అమ్మాయిని పొట్టన పెట్టుకున్న త్రిదేవ్కి పనిష్మెంట్ ఇవ్వబోతున్నందుకు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలి? ఏంటండి ఇది? ఈరోజు ఆ పాపాత్ముడి గురించి మీడియాకి చెప్పేస్తాం, వాడి నిజస్వరూపం ఇండియాలో ఉన్న అందరూ తెలుసుకుంటారని వాడి మీద ఒత్తిడి పెంచి అమెరికాకి తీసుకెళ్లి శిక్ష పడేలా జరుగుతుందనుకుంటే ఇలా జరిగిందేంటి? వాడికి అగైనెస్ట్గా ఏం చేయాలనుకున్నా ఎప్పుడూ ఏది కరెక్ట్గా జరగట్లేదు. ఇలా అయితే వాణ్ణి మనం ఏం చేయలేమా అని భయమేస్తుందండి. లేదు శ్వేత, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు. వాడిని మనం జైలు పాలు చేసే తీరుతాం. కొంచెం లేట్ అయినా సరే వాడిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇదిగో శ్రీవల్లి కాల్ చేస్తుంది. హలో శ్రీవల్లి,
మీ అన్నయ్య వాళ్ళ బాబు దొరికాడు సార్, ప్రాబ్లం ఏం లేదు. పోనీలమ్మా, ఇక మనం ఆ త్రిదేవ్ గురించి లేట్ చేయకూడదు. నువ్వెక్కడికి వస్తానన్నావని నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏమ్మా రాలేదు? ఇప్పుడే వెళ్ళి మీడియాకి వాడి గురించి చెప్పేద్దాం. రామ్మా. ఇప్పుడే కాదు సార్, మనం ఒక 2-3 రోజులు వెయిట్ చేద్దాం. అదేంటమ్మా, ఈరోజు చెప్పేద్దామని అంతా రెడీ చేశాక మళ్ళీ 2-3 రోజులు అంటున్నావు? అసలు ఎందుకు నువ్వు 2 days ఆగుదామంటున్నావో మాకు అర్థం కావట్లేదు. ఇలా లేట్ అయ్యే కొద్దీ వాడిని ఏమీ చేయలేకపోతున్నావు అన్న బాధ మాలో ఎక్కువైపోతుంది. చూడండి సార్, ఒక డాక్టర్ డ్రింక్ చేసి ఆపరేషన్ చేస్తూ పేషెంట్ ప్రాణాలు తీయటం చిన్న విషయం కాదు. డాక్టర్ నిర్లక్ష్యం వల్ల అలా జరిగిందని మన నోటితో చెప్తే సరిపోదు. దానికి తగ్గట్టుగా అన్ని ప్రూఫ్స్ పక్కాగా ఉండాలి. మనం సేకరించిన ఆధారాలు, పాప హాస్పిటల్ సర్జరీ రిపోర్ట్స్ మాత్రమే చాలవు. ఇంకా చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు కావాలి. నేను వాటి కోసమే ట్రై చేస్తున్నాను. సొసైటీ గురించి మీకు తెలియంది కాదు. జనం మీడియాలో ఈరోజు వచ్చిన న్యూస్ని మర్నాడే మర్చిపోతారు. మనం కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్తో చెప్పకపోతే ఆ న్యూస్ ఫాల్స్ అని కూడా కొట్టిపారేసే అవకాశం ఉంది. మీ పాప విషయం అలా అవ్వకూడదు. దీని గురించి ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుకోవాలి. అందుకే టైం అడుగుతున్నాను. సరేనమ్మా, నీ మీద మాకు నమ్మకం ఉంది. మాకు మాటిచ్చినట్టుగానే ఆ త్రిదేవ్ గాడి అసలు రంగుని నువ్వు బయట పెడతావని మేము నమ్ముతున్నాం. నువ్వు చెప్పినట్టే 2 days వెయిట్ చేద్దాం. నాకు శిక్ష పడేలా చేయాలని ఆ ప్రవీణ్ వాళ్ళకంటే ఎక్కువగా నీకే ఉన్నట్టుంది శ్రీవల్లి. మీ అమ్మ కోసమే ఆలోచించి ఆగుతున్నావు గాని లేకపోతే ఈ పాటికి నన్ను జైల్లో పెట్టించేదానివనుకుంటా. చూస్తా నా గురించి ఎలా బయట పెడతావో అది చూస్తా. ఏంట్రా టెన్షన్గా కనపడుతున్నావు? ఏమైంది? కొంపతీసి నిన్న దినేష్ కొడుకుని కిడ్నాప్ చేసిన వాడేమన్నా దొరికాడా? అదేం లేదు బావా. మరి మోహన్లో కంగారేంట్రా? ఆ శ్రీవల్లి నా గురించి మీడియాకి చెప్పి నా గురించి పబ్లిసిటీ చేసి నా మీద ప్రెజర్ తీసుకొచ్చి నన్ను అమెరికాకి పంపించి పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తుంది. ప్రవీణ్ వాళ్ళు ఫోన్లో అడిగితే 2 రోజులు ఆగుదామన్నట్టుగా మాట్లాడింది. అది నేను విన్నాను. కానీ అది 2 రోజులు కూడా వెయిట్ చేస్తుందని నేను అనుకోవట్లేదు. అంటే మీ గురించి అందరికీ తెలిసిపోతే వాళ్ళ అమ్మ ఏమైపోతుందని కూడా ఆలోచించలేదా? అది ఆలోచించింది కాబట్టే ఇన్ని రోజులు ఆగింది. నిన్న దినేష్ గారి కొడుకుని కిడ్నాప్ చేయించాం కాబట్టి ఆ డిస్టర్బెన్స్లో నా జోలికి రాదు అనుకున్నాను. కానీ దానికి నన్ను శిక్షించాలని ఆ ప్రవీణ్ వాళ్ళకంటే ఎక్కువ ఆతృతగా ఉంది. అందుకే రోజుకో ఆలోచన చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా రా? అర్జెంటుగా నేను ఆ కేసు నుంచి బయటపడాలి. అందుకు డబ్బు కావాలి. అది లేకే కదా మనకి ఇన్ని తిప్పలు. నువ్వేంటో తెలుసుకున్నాక ఆ శ్రీవల్లి నీకు ఇంకొక రూపాయి కూడా ఇవ్వదు. ఆ విషయం నాకు తెలుసక్క. అందుకే వేరే ఏదన్నా ప్లాన్ వర్కౌట్ అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను. ఎంత ఆలోచించినా యూజ్ లేదు. ఎందుకంటే ఆస్తి దాని హ్యాండ్ ఓవర్లో ఉంది. నీకు రూపాయి కావాలన్నా అదే సైన్ చేయాలి. వీళ్ళ నవ్వులు నేను చూడలేకపోతున్నాను. ముఖ్యంగా సీతమ్మ కోలుకున్న దగ్గర నుండి వీళ్ళ సంతోషానికి హద్దే లేకుండా పోయింది. ఐడియా వచ్చింది. రేయ్ రేయ్, ఏంటిది? ఐడియా వచ్చిందని మనకి ఏం చెప్పకుండా అలా వెళ్ళిపోయాడు వీడు. సైలెంట్గా వాడు ఏం చేస్తాడో చూద్దాం పద. పంపిస్తాను సార్. చెప్పిన టైం దాటిపోతుందని నాకు కూడా తెలుసు. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వలేదు. మాట ఇచ్చినట్టుగానే తొందరలోనే పంపిస్తాను. ఇంతకు ముందెప్పుడైనా మాట తప్పానా? మీకు తెలుసు కదా. నో అలా జరగదు. నన్ను నమ్మండి. ఏమైంది త్రిదేవ్? ఏం లేదు మావయ్య. ఏదో అడ్జస్ట్మెంట్ అవ్వలేదని మాట్లాడుతున్నావు. ఏంటి ప్రాబ్లం? మాతో చెప్పకూడదా? అలా అని కాదు మావయ్య.
మరి విషయం ఏంటో చెప్పు బాబు. ఏం లేదు మావయ్య, నేను అమెరికాలో ఒక స్వచ్ఛంద సంస్థకి 2 కోట్లు విరాళంగా ఇస్తానని మాటిచ్చాను. కానీ అమౌంట్ అడ్జస్ట్ అవ్వక ఇప్పటి వరకు ఇవ్వలేకపోయాను. నేను అమెరికాకి వెళ్లకుండా ఇక్కడే ఖాళీగా ఉండిపోయాను కదా, దానివల్ల మనీ అడ్జస్ట్ అవ్వలేదు. అయినా పర్లేదు మావయ్య, 2-3 రోజుల్లో అడ్జస్ట్ చేసేస్తాను. కాకపోతే చెప్పిన టైంకి ఇవ్వలేకపోతున్నాను, అదే కొంచెం గిల్టీగా ఉంది. చెప్పిన టైంకి ఇవ్వకపోతే మళ్ళీ మాటొచ్చేస్తుందేమో కదా బాబు. ఒక్కోసారి అలా జరుగుతుంది అత్తయ్య, ఏం చేస్తాం. ఎమ్మ శ్రీవల్లి, త్రిదేవికి 2 కోట్ల చెక్ గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తానన్నావు కదా, ఇంకా ఇవ్వలేదా? అంటే వీటి డబ్బు కోసం నాన్న వైపు నుండి ప్లాన్ చేస్తున్నాడన్నమాట. అవునా శ్రీవల్లి, నువ్వు నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసావా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయానే. ఇప్పుడు అల్లుడి గారికి డబ్బు అవసరం ఉందటమ్మా. ఆ చెక్ నీ దగ్గరే ఉంది కదా, ఇచ్చేయి. ఇప్పుడు నాకు చెక్ ఇవ్వకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను శ్రీవల్లి. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? మీ భార్యాభర్తల సర్ప్రైజులు మరోలా ప్లాన్ చేసుకోండి. ఇప్పుడైతే ముందు ఆ చెక్ తెచ్చివు. అల్లుడు గారి మాట పోయేలా ఉంది. మనం ఉండి కూడా త్రిదేవి మాట తప్పితే అది మనకి అవమానం అమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి చెక్ తెచ్చివు. అలాగే నాన్న. ఇవ్వమ్మా. ఎందుకొచ్చావమ్మా మహాతల్లి? ఇంకేం చేయడానికి వచ్చావు? నువ్వు సాయం చేస్తావనుకున్నానే కానీ ఇలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మోసం చేయడం ఏంటండి? నేనేం చేశాను? ఇంకా మమ్మల్ని ఏమార్చాలని చూడకు. నీ గురించి అంతా మాకిప్పుడే తెలిసింది. ఏం తెలిసిందండి? నువ్వు ఆ త్రిదేవ్ భార్యాభర్తలు అన్న విషయం మాకెందుకు చెప్పలేదు?